ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును వీడి మంత్రి పార్థసారథికి టచ్లోకి వెళ్లారు 8 మంది కౌన్సిలర్స్. వారితో పాటు వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ కూడా మంత్రిని కలిశారు. దీంతో నూజివీడులో మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 32 మంది సభ్యులకు గాను టీడీపీకి 7, వైసీపీకి 25 మంది ఉన్నారు. ఇప్పుడు 8 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి టచ్లో ఉండటంతో టీడీపీకి వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. తన కౌన్సిలర్స్ను వైసీపీ భద్రాచలం క్యాంపునకు తరలించింది. అక్కడి నుంచే వారు టీడీపీతో టచ్లోకి వెళ్లడం వైసీపీలో కలకలం రేపింది. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును వీడి మంత్రి పార్థసారథికి టచ్లోకి వెళ్లారు 8 మంది కౌన్సిలర్లు. వారితో పాటు వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ కూడా మంత్రిని కలిశారు. దీంతో నూజివీడు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ మున్సిపాలిటీలో మొత్తం 32 మంది సభ్యులకు గాను టీడీపీకి 7, వైసీపీకి 25 మంది ఉన్నారు. ఇప్పుడు 8 మంది వైసీపీ కౌన్సిలర్స్ టీడీపీకి టచ్లో ఉండటంతో టీడీపీకి వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. తన కౌన్సిలర్స్ను వైసీపీ భద్రాచలం క్యాంపునకు తరలించింది. అక్కడి నుంచే వారు టీడీపీతో టచ్లోకి వెళ్లడం వైసీపీలో కలకలం రేపింది.